ఈఎంఐ కట్టలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు మహాప్రభు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కష్టంగా ఈఎంఐ కట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏది అప్పో సొప్పో చేసో తినకో భయపడి ఆ బ్యాంకులకు భయపడి సిబిల్ స్కోర్కి భయపడి ఈఎంఐలు టెన్షన్గా కట్టేవాళ్ళు ఉన్నారు కదండి. ఇక్కడ ఒక అవకాశం ఉంది, సెటిల్ చేసుకోవచ్చండి. అంటే నేను కట్టలేను, నా ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అనేవాళ్ళకి ఒక 2-3 ఆప్షన్స్ బ్యాంక్సే ఇస్తున్నాయి స్వయంగా. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు అని చెప్పి ఇస్తున్నానండి. పర్సనల్ లోన్ మీకు తెలుసు కదండి, పిలిచి మరీ ఇస్తారు, పిలిచి పేటేసి మరీ ఇస్తారంటారు చూడండి. అలా ఎందుకు, రోజు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి మీకు. మాకు ఆ లోన్ కావాలా, ఈ లోన్ కావాలా, మీ క్రెడిట్ స్కోర్ బాగుంది, సూపర్గా ఉంది, ఇచ్చేస్తాం రండి, ఏ డాక్యుమెంటేషన్ లేదు, ఏ ప్రాసెసింగ్ ఫీజు లేదు, అసలు వడ్డీ అయితే చాలా తక్కువ అంటారు. కానీ బ్యాంకులు ఇచ్చే రుణాల్లో ఈ పర్సనల్ లోనే చాలా కాస్ట్లీ అండి, చాలా వడ్డీ ఎక్కువ. కొన్ని బ్యాంకులు అయితే ప్రాసెసింగ్ ఫీజులు వేసేస్తాయి, వేరే కూడా చాలా వేసేస్తాయండి పర్సనల్ లోన్లో. మరి పర్సనల్ లోన్ తీసేసుకొని ఉంటే ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఘోరంగా ఉంది అనుకుంటే ఇదిగో చెప్తున్నాను, ఇవి ఫాలో అవ్వండి. మీరు చెప్పేసేయండి డైరెక్ట్గా, నా వల్ల కావట్లేదు, నేను కట్టలేకపోతున్నాను, నాకు ఇంకాస్త టైం కావాలి అని చెప్పేసేయండి. సపోజ్ సంవత్సరమో 2 సంవత్సరాలు పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టేసుకోండి. అంటే 10,000 కట్టేవాళ్ళు 5,000, 20,000 కట్టేవాళ్ళు 10,000 కడితే సరిపోతుంది కదా. రీషెడ్యూల్ అంటారండి దీన్ని. రీషెడ్యూల్ చేస్తాయి, బ్యాంక్స్ చేస్తాయి. మీరు వెళ్ళి అడగాలి బ్యాంక్ మేనేజర్ని, కాస్త మర్యాదగా అడిగితే సరిపోతుంది. రెండోది, పొరపాటుని తీసేసుకున్నాం, ఆ బ్యాంకులో తీసేసుకున్నాం, లోన్ ఎక్కువ అనిపించింది, ట్రై చేయండి. ఇంకా తక్కువకి ఇచ్చే బ్యాంకులు చాలా ఉంటాయండి. ట్రై చేస్తే తెలుస్తుంది. ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా అలాంటి వాళ్ళని అడగండి. అక్కడికి వెళ్ళి విషయం చెప్పండి, ఆయన ఇస్తాడు. ఏది, ముందు తీసుకున్న బ్యాంకుకి ఆ డబ్బులంతా ఆయనే కట్టేస్తాడు కూడా. కట్టేసి మళ్ళీ ఈఎంఐ పెడతాడు, తగ్గుద్ది, ఖచ్చితంగా తగ్గుద్ది. వీటన్నీ కాకుండా ఫైనల్గా తప్పదనుకుంటేనే ఈ ఆప్షన్ ఎంచుకోండి, వన్ టైం సెటిల్మెంట్. కానీ ఇది సిబిల్ స్కోర్ మీద దారుణంగా ప్రభావం చూపించిందండి. సిబిల్ స్కోర్ పోయినా పర్లేదు, తర్వాత చూసుకుందాం, బిల్డ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు వెళ్ళిపోండి, మేనేజర్ దగ్గర కూర్చోండి, నా పరిస్థితి ఇది, ఇక నా వల్ల కాదు, ఇంకా నా వల్ల అంటే కాదు, ఇక ఆత్మహత్య చేసుకోవడమే నా పరిస్థితి తప్పించి వేరే లేదు అనే పరిస్థితిలో కొంతమంది ఉంటారు చూడండి. వాళ్ళు చెప్పి వన్ టైం సెటిల్మెంట్ అడగండి. ఆల్మోస్ట్ ఆల్ సగానికి సగమైనా తగ్గిపోతుందండి. అంటే ఖచ్చితంగా మరి ఒక వారంలో సెటిల్ చేసేయమంటాడు, ఒక్కొక్క ఆయన అయితే ఒక నెలలోనే సెటిల్ చేసేయమంటాడు. సెటిల్ చేయగలను నేను అనుకుంటే, ఎక్కడో చోట డబ్బులు చూసుకొని సెటిల్ చేసేస్తా అనుకుంటే వన్ టైం సెటిల్మెంట్కి అడగొచ్చండి, తప్పేమీ లేదు. రిక్వెస్ట్ చేయొచ్చు, అంటే అది డిమాండ్ చేయకూడదు, రిక్వెస్ట్ చేయాలి, మన ఆర్థిక పరిస్థితి చెప్పుకోవాలి. బ్యాంక్ మేనేజర్ని కాస్త కన్విన్స్ చేయగలిగితే వన్ టైం సెటిల్మెంట్ అనేది కూడా ఆప్షన్ ఉందనేది గుర్తుంచుకోండి. ఇవన్నీ వినియోగదారులుగా మన హక్కులేనండి. ఇంకా డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి